దోచిపెట్టి వాళ్ళ ద్వారా మీరు ముడుపులు తీసుకుని ఈరోజు రైతులకు పాపం 200 రూపాయలు 300 రూపాయలు బస్తా మీద అదనంగా చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాపం పడిగాపులు కాస్తున్నారు, ఎండలో క్యూలో నిలబడుతున్నారు, వర్షాలు తడుస్తున్నారు. ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు క్యూ ఎక్కి గాని లేదా మాకు విత్తనాలు యూరియా దొరకలేదని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు లేకుండా చేశాం. గతంలో చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే 2014-19 మధ్య పాపం చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి క్యూలో నిలబడి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఆకలింపు చేసుకుని రైతులకు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా మనం చేయాలనేటువంటి ఆలోచన చేసి ప్రతి దాని మీద దృష్టి పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి ప్రతి దానికి కూడా ప్రతి విధంగా కూడా ఈరోజు రైతులకు అండగా నిలవడం జరిగింది. ఒక్కసారి చూస్తే ఈరోజు పాపం కట్ట యూరియా దొరకలేదు అని చెప్పి మీడియాలో రైతులు వాపోయేటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రకారం చూస్తే ఈ సీజన్కి సంబంధించి 16,76,000 టన్నులు ఈ సీజన్కి సంబంధించి 16,76,000 టన్నులు అవసరం అని చెప్పి ప్రభుత్వమే ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. అయితే ఒక పక్క 16,76,000 ఉన్న అవసరం సమర్థంగా ఉన్నాయి, సమృద్ధిగా ఎరువులు ఉన్నాయని చెప్పి వ్యవసాయ శాఖ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి అందరూ మాట్లాడుతున్నా ఈరోజు మరలా ప్రభుత్వం ఒక పక్క మా దగ్గర 6,45,000 టన్నులే అని చెప్పి అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఒకసారి ఎరువులు సమృద్ధిగా ఉన్నాయంటారు, 16,76,000 టన్నులు అవసరం అంటారు, మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పటికి 6,45,000 టన్నులు మాత్రమే నిలవ ఉంది అని చెప్పారు. తీరా చూస్తే రైతు సేవా కేంద్రాల ద్వారా ఎంత పంపిణీ చేశారంటే 65,000 టన్నులు. 16,76,000 టన్నుల అవసరంలో 65,000 టన్నులు మాత్రం రైతు సేవా కేంద్రాలతో చేశారు. మార్కెట్కు సంబంధించినటువంటి గోడౌన్లకు సంబంధించి చూస్తే దాంట్లో 55,000 టన్నులు నిల్వ ఉంచారు. అంటే నామమాత్రంగా 1,20,000 టన్నులు మాత్రం నిల్వ ఉంచి దాదాపుగా 15,50,000 టన్నులకు సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఎక్కడికి పంపించారు, ఏ హోల్సేలర్కి ఇచ్చారు, ఏ విధంగా మీరు వ్యాపారం చేస్తున్నారు, ఏ విధంగా మీరు దోచుకుంటున్నారు, రైతులకి అసలైనటువంటి రేటుకి లాభం లేకుండా ఇచ్చేటువంటి సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, మార్కెట్కి సంబంధించినటువంటి సప్లైలు పక్కన పెట్టి ఈరోజు మీరు నేరుగా ప్రైవేట్ డీలర్లకు ఇచ్చి ఆ డీలర్ల దగ్గర మీరు ముడుపులు తీసుకునేటువంటి ఆలోచన మీకు లేకపోతే రైతులను ఇబ్బంది పెట్టి రైతు సంక్షేమం మీరు కోరుకునేటువంటి వాళ్ళైతే రైతులకి అదనపు ధర లేకుండా రైతులకు ప్రభుత్వం ఏదైతే మనం నిర్దేశించినటువంటి ధర ప్రకారం ఇవ్వాల్సినటువంటి దాన్ని 266 రూపాయల 50 పైసలకి ఇవ్వాల్సినటువంటి యూరియాని ఈరోజు మీరు దాదాపుగా 350 నుంచి 450 రూపాయలకి పైగా అమ్ముకుంటున్నారు అంటే రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారు వ్యాపారస్తులు, మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంది, మీ సమీక్షల సారాంశం ఏందనేటువంటిది ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా వరదలు వచ్చి ఒక పక్క, ముంపులో ఒక పక్క, వాటికి సంబంధించినటువంటిది ఏదన్నా ఆదుకున్నారా అంటే ఎక్కడా రైతుల గురించి మీరు ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు రైతు భరోసా అంతకుముందు ఉన్నటువంటి పథకానికి అంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుంచుకోండి, కొత్త పథకాల ఆలోచన రావు, కాపీ కొట్టడం తప్ప. మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కాపీ కొట్టాడు, పక్కన కర్ణాటక తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఇచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టాడు. మొత్తం మీద ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని అనౌన్స్ చేశాడు, ప్రకటించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి అదేమన్నా అంటే సూపర్ 6 సూపర్ హిట్ చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి, మాట్లాడడానికైనా కొంత ఆలోచన ఉండాలి. ఒరే మన ముఖాన ఏదన్నా ప్రజలు నవ్వుతారేమో మన ముఖం చూసి ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ముఖ్యమంత్రి స్థాయిలో చేయలేకపోయినా కూడా చెప్పుకోకుండా అన్ని చేసేసానని చెప్పుకునేటువంటి నిస్సిగ్గుగా ఎక్కడా కూడా భయపడకుండా కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పడం మామూలుగా కూడా కాదు, అంతే కాన్ఫిడెంట్ గా. అంటే జనాలు అయ్యో ఇచ్చాడా అని ప్రజలకి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం వాళ్ళకం చూస్తుంటే ఈరోజు రైతు భరోసా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థవంతంగా ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం రైతు భరోసా అందించారు. ఇచ్చిన దానికన్నా భిన్నంగా అమలు అధికంగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రం మిగిల్చిపోయారు. అటువంటి పరిస్థితుల్లో కూడా 2019 నుంచి 2024 వరకు 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 13,500కి పెంచి 5 విడతలకు పొడిగించి 50,000 మీ చేతిలో పెడతానని హామీ ఇచ్చి 67,500 రూపాయలు రైతుల చేతిలో పెట్టినటువంటి ఘనత, రైతులకు అండగా నిలిచినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఏ రోజు పంటల ఖరీఫ్ ప్రారంభమవుతుంది, ఏ రోజు రబీ ప్రారంభమవుతుంది, ఏ విధంగా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం ఇవ్వాలి,
దాన్ని ఏ విధంగా మనం వాళ్ళకి తీసుకెళ్లాలనేటువంటి దానికోసం ముందుగానే క్యాలెండర్ విడుదల చేసేటువంటి పరిస్థితి. దాని ప్రకారం ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇస్తామని చెప్పి ఈ మహానుభావుడు వచ్చాడు. రైతులకు సంబంధించి 20,000 ఇస్తారన్నాడు. ఆ రోజు ఏ నోటితో అయితే మీరు సాధారణంగా మేము చెప్పాం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపిచ్చేదని. ఆ రోజు నువ్వేం చెప్పావు? లేదు వాళ్ళు ఇచ్చేది సపరేటు, మీరు ఇవ్వాల్సింది అదనం, నేను ముఖ్యమంత్రిని అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని అదే నోటితో మాట్లాడాం. ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు విమర్శించావో, ఏ నోటితో అయితే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను 20,000 రూపాయలు రైతుల చేతిలో పెడతానని చెప్పి మాట్లాడావో, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు బాండ్లు పంచావో, ఆ బాండ్లలో జూన్ నుంచే నేను మొదలు పెడతానని చెప్పావో, అదే నోటితో ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000కి నేను 14,000 రూపాయలు కల్పిస్తాను అని చెప్పు. సరే, చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్నారు పాపం రైతులు. ఏదో వేసారు, ఓట్లు వేసారు, గెలిచారు. కాబట్టి ఏదో ఒక విధంగా దీనికి సంబంధించినటువంటిదంటే 1 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టాం. అసలు ఇచ్చినటువంటి పాపాన పోలే. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి అరాకొరగా చేతిలో పెడతా ఈరోజు 40,000 రూపాయలు నువ్వు చెప్పినటువంటి కమిట్మెంట్ ప్రకారం 40,000 రూపాయలు ఇవ్వాలి. 2 సంవత్సరాలకు సంబంధించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచే ప్రారంభిస్తానని నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం, నువ్వు ఇచ్చినటువంటి షూరిటీ ప్రకారం, నువ్వు చెప్పినటువంటి గ్యారంటీ ప్రకారం వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు 5,000 రూపాయలు చేతిలో పెట్టాడు. ఒక సెట్టింగ్ చేశాడు. షూ వేసుకుని పంచిగట్టి తలకు గుడ్డ చుట్టి అమ్మిన రైతు అనుకుంటాడు. ఎక్కడికక్కడికి ఆ వేషం వేస్తే అబ్బా నేను వేషం వేశాను కాబట్టి నేను రైతు పక్షపాతం అనుకుంటాడు తప్ప రైతుల గురించి ఆలోచన చేస్తే రైతు పక్షపాతం అవుతావు తప్ప రైతు వేషం వేసుకుంటా రైతు పక్షపాతి కాదు. వెళ్ళడం, ఒక సెట్టింగ్ క్రియేట్ చేయడం, ఆ డ్రెస్సులు వేసుకోవడం, ఆమె రైతుల గురించి మాట్లాడడం అయిపోయింది. రైతులకు సంబంధించి ఫినిష్. బ్రహ్మాండంగా చేశాడు రైతులకు సంబంధించి అని చెప్పి ఆహా ఓహో అని చెప్పి పక్కన ఉన్నటువంటి పత్రికలు కొన్ని రాయించాం. ఆ రోజు ఈరోజు మేము చెప్తున్నాం మా దగ్గర డేటా లేదు, మా దగ్గర అది లేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డేటా ఉంది. 53,58,000 మంది రైతులకి ఈరోజు ఆ రోజు రైతు భరోసా ఇచ్చాం. ఈరోజు నువ్వు దాదాపుగా 7 లక్షల మందికి వాతలు పెట్టావు. నువ్వు చెప్పినటువంటి ఆ 46 లక్షల మందిలో కూడా ఈరోజు ఎంతో మంది మాకు రైతు భరోసా పడలేదు అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి ఆ రైతు సేవా కేంద్రాలకి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి ఈరోజు ప్రదక్షిణాలు చేసేటువంటి పరిస్థితి. పాపం రైతులు పెట్టుబడి సాయం కోసం ఈరోజు పంటలు వదిలేసి, వ్యవసాయాన్ని వదిలేసి ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా రేట్లు చూసాం. ధర స్థిరీకరణ నిధికి సంబంధించి ఈరోజు గర్వంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒకవేళ ఈరోజు మేము ధరల స్థిరీకరణ నిధి కింద సేకరించినటువంటి పంట అమ్ముడుపోతుందా లేదా, దానివల్ల ఎంత నష్టం వస్తుందనేటువంటిది బేరీజ్ వేసుకోకుండా లాభ నష్టాలు అనేటువంటివి రైతుల విషయంలో చూడకూడదన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చైనా సరే వెచ్చించి రైతులకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో దాన్ని మించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి పంటలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రైతులు పండించి నష్టపోతున్నటువంటి పంటలకి బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిగా వాటికి మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే మార్గదర్శిగా నిలిచినటువంటి పరిస్థితి ఏర్పడింది. 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజు రైతులను ఆదుకుంటే ఈరోజు ఆ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా ఎత్తేసాం. రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క పాకం మిర్చి రైతులు, ప్రత్తి రైతులు, పొగాకు రైతులు ఈరోజు మొత్తం నేను మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తానని చెప్పి దానికి మళ్ళీ మితులు, పరిమితులు, క్వాలిటీ ఉంటే కొంటాం, లేకపోతే ఈ క్వాలిటీ తీసుకువెళ్ళిన మాయని మీకు క్వాలిటీ లేదని చెప్పడం, రిజెక్ట్ చేసి పంపించేసేయడం. మళ్ళీ నువ్వేమో ఇక్కడ కూర్చోవడం, మేము మొత్తం మార్కెట్ ద్వారా రైతులు, పొగాకు రైతులను ఆదుకుంటున్నాం అని చెప్పి మాట్లాడడం. ఏ ఒక్క రైతైనా సరే ఉద్యానవన పంటలకు సంబంధించి, వ్యవసాయ పంటలకు సంబంధించి ఒక్క రైతుని మీరు ఈరోజు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి. లేవే. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు రైతుల మీద శ్రద్ధ లేదు, వ్యవసాయం మీద ఆసక్తి లేదు. ఎంతసేపటికి ఇతరత్రా ఏదన్నా సరే తనకే లాభం చేకూర్చుకునేటువంటి తప్ప రైతులు లాభపడేటువంటి పరిస్థితుల గురించి ఆలోచన చేయలేనటువంటి విధిలో ఉన్నాడు. ఈరోజు ఉచిత పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడిచ్చారు, మన ఏదో పార్లమెంట్లో మాట్లాడి దానికి సంబంధించి. మీరు మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలా? అరే మనల్ని మాట్లాడేటువంటి దాంట్లో పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా మాట్లాడితే ఎవడన్నా నవ్వుతాడేమోననేటువంటి ఆలోచన ఉండాలా? ఈ రాష్ట్రంలో ఉచిత పంటల బీమాకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంటే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఏదైతే మామూలుగా యూనివర్సలైజేషన్ కింద ప్రతి ఒక్కరికి మీరు బీమా కవరేజ్ ఇవ్వండి అంటే అది ఇవ్వడానికి వీలు లేదు. అంటే 1 సెంటు పండించేటువంటి రైతు కూడా
నష్టపోకూడదన్నటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఏంటి, ఒక భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక భాగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక వంతు రైతు భరిస్తాడు. కాబట్టి రైతుది నేను భరిస్తా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను భరిస్తా, కానీ కేంద్ర ప్రభుత్వం యూనివర్సలైజేషన్ పాలసీ కింద అందరికీ ఇవ్వండి అంటే అలాగే కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వలేదన్నాం, మా వల్ల కుదరదని చెప్పింది. అటువంటి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరిగేటువంటి ఈ బీమా పాలసీలో మేము ఉండడం మంచిది కాదని బయటకు వచ్చి 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఖజానా నుంచి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దాదాపుగా 7,802 కోట్ల రూపాయల రైతులకు అందించడం జరిగింది ఉచిత బీమా. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా పూర్తిగా 100% భరించాడు. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో లేకపోయినా రైతులకు నష్టం జరుగుతుందని బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేస్తే ఆ మంత్రి ఏదో అక్కడ చదివాడని చెప్పి మేము చెప్పలేదా, 5 సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఒక్కొక్కసారి 3,000 కోట్ల రూపాయలు, 2,987 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జన్మలో ఇచ్చున్నాడు. ఆ మాత్రం